అందరికీ శుభోదయం. నా పేరు సనా. నా పేరు పూజిత. మేము 5వ తరగతి చదువుతున్నాము. జనగణ మన అధినాయక జయ హే అని మనం స్కూల్లో రోజు పాడుకునే జాతీయ గీతం మీకు అర్థం తెలుసా? రండి తెలుసుకుందాం. జనగణ మన అధినాయక జయ హే. భారతదేశ ప్రజలను నడిపించే అధినాయకుడికి జయ హో. భారత భాగ్య విధాత. భారతదేశ భవిష్యత్ని నిర్ణయించే దైవ శక్తి. పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా. పంజాబు, సింధు, గుజరాత్, మహారాష్ట్ర వంటి ప్రాంతాలు. ద్రావిడ ఉత్కల వంగ. దక్షిణ భారతదేశం ఒడిశా, ఉత్కల మరియు బెంగుళూరు ప్రాంతాలు. వింధ్య హిమాచల యమునా గంగా. వింధ్య పర్వతాలు, హిమాలయాలు, యమున మరియు గంగా నదులు. ఉచ్చల జరసి తరంగా. తరంగా సముద్రపు అలలు ఉప్పొంగుతూ ఉండటం. తవ శుభ నామే జాహే. మీ పవిత్రమైన పేరు అందరికీ మేలు కొలుపుతుంది. తవ శుభాశిష మాగే. నీ ఆశీర్వాదం అందరూ కోరుకుంటారు. జాహే తవ జయదాత. నీ మహిమను అందరూ పాడుతున్నారు. జనగణ మంగళదాయక జయ హే. భారతదేశ ప్రజలందరికీ మంగళం కలిగించే శక్తికి జయ హో. భారత భాగ్య విధాత. భారతదేశ భవిష్యత్ని నడిపించే శక్తికి జయ హో. జయ హే జయ హే జయ హే జయ 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 హే. ఎప్పటికైనా విజయం కలగాలని అర్థం. ఒక్క ముక్కలో చెప్పాలంటే భారతదేశంలో అన్ని ప్రాంతాలు, నదులు, పర్వతాలు, ప్రజలు కలిసి భారతదేశాన్ని గొప్పగా నిలబెడుతున్నాయి. ఆ దేశానికి నడిపించే శక్తికి జయ హో అని ఈ గీతం చెప్తుంది. ధన్యవాదాలు.